ఎందుకు ఈ ప్రభుత్వం మౌనంగా ఉంది? ఎందుకు ఆ కంపెనీ పట్ల మీరు నిశ్శబ్దంగా ఉన్నారు? అందుకే చెప్తున్న రక్షకుడే భక్షకుడైండు. కంచె చేను వేసిన విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార తీరుంది. ఈ రకంగా మీరు అక్రమ క్రషర్లు నడుపుతా ఉంటే ఈడ క్రషర్ నడుపుతుంది ఈ యొక్క తిరుమల మెటల్ ఇండస్ట్రీ కంపెనీ. రాఘవ క్రషర్ కు వాళ్ళ సప్లైయింగ్ ఉంది కానీ ఇక ఇతర కంపెనీ కానీ ఇతర పొలిటికల్ లీడర్ కు ఏ ఒక్క లీడర్ కు కూడా ఈడ సంబంధం అసలే లేదు. ఇక్కడ పర్మిషన్ ఉన్నది తిరుమల మెటల్ ఇండస్ట్రీ. మేము సప్లైయింగ్ రాఘవ క్రషర్ కు చేస్తున్నాము. ఇది కూడా గతంలో కేసీఆర్ పైన అమ్మిన 100 ఎకరాల బుద్వేల్ రెవెన్యూలో బై నంబర్ కొత్తగూడ రెవెన్యూ అని వేసి దాదాపు ఒక 50 ఎకరాలు మా కొత్తగూడ రెవెన్యూ కబ్జా చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఆ కబ్జా చేసిన భూముల ఎన్సీసీ కంపెనీకి డెవలప్మెంట్ కి ఇచ్చి ఆ రోడ్లు కొండలు పలగొడుతున్నారు. ఆ కొండల వల్ల కొట్టిన రాళ్లను ఇక్కడ ఒక 63 సర్వే నంబర్ లో డంపింగ్ యార్డ్ ఒక ఏర్పాటు చేస్తే ఆ యొక్క డంపింగ్ యార్డ్ లో మేమందరం ఇక్కడ మా తిరుమల మెటల్ ఇండస్ట్రీ ఒక గవర్నమెంట్ నుంచి ఒక అఫీషియల్ ఆర్డర్ తెచ్చి రాఘవ క్రషర్ కు సప్లైయింగ్ ఇచ్చింది. అంతే తప్ప పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గాని మాకు ఎటువంటి సంబంధం లేదు. ఎన్సీసీ డంప్ యార్డ్ నుంచి రాయి తీసుకుని హెచ్ఎండి అనుమతితోటి హెచ్ఆర్డిసిఎల్ రోడ్లు నిర్మించడానికి రాఘవ కన్స్ట్రక్షన్ కి పర్మిట్ తోటి మెటల్ సప్లై చేయడం జరుగుతుంది. తర్వాత రైతులు భూములు గుంజుకున్నామని దాని మీద అభియోగం చేస్తారు. 2008 క్రషర్లు బంద్ అయిన తర్వాత టిప్పర్లు నడవటం కానీ వాళ్ళు రాయి కొట్టడం కానీ వాళ్ళ జీవనోపాధి కోల్పోయారు. ఏదైతే ఎక్స్క్వేషన్ చేసిన స్పాల్స్ వస్తున్నాయో ఏది డెవలప్మెంట్ ఏరియా నుంచి హెచ్ఎండి లేఅవుట్ నుంచి ఏదైతే వస్తున్నాయో దాన్నే క్రష్ చేయడం జరుగుతుంది. పర్మిట్ తోనే చేస్తాం. రాయల్టీ గవర్నమెంట్ నుంచి మన ఏ వర్క్ అయితే సప్లై చేస్తున్నారో ఆ వర్క్ నుంచి డిడక్ట్ అయ్యి ఆటోమేటిక్ ఏడీ మైన్స్ కి వెళ్ళిపోతుంది. ఉన్నవాటికి లేదు. అక్కడ ఎన్సీసీ క్రషర్ ఎన్సీసీ వర్క్లకు ఉపయోగిస్తున్నారు. ఇది రాఘవ కన్స్ట్రక్షన్ ఉపయోగించి రాఘవ కన్స్ట్రక్షన్ డిడక్ట్ అయ్యి ఏడీ మైన్స్ కి వెళ్తారు.